ఇప్పుడు నేను ఒక శుభవార్త చెబుతాను. నిన్నటి పత్రికల్లో మీరు చూసే ఉంటారు, రైతులు సంతోషించే వార్త. ఇక ముందు పురుగు మందులు వల్ల పంట భూమి సారం తగ్గిపోవడం, విత్తనాలు వేసినా క్షీణించడం ఉండదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బూర్గుల సందీప్త గారు అనేటువంటి ఆచార్యురాలు స్త్రీ అపూర్వమైన పరిశోధన వారి చేత 3 ఏళ్ల బట్టి చేయిస్తూ ఉంటే, వారి ఆధ్వర్యంలో ఈ పురుగు మందుల అవశేషాలన్నీ మింగేసి పంటని కాపాడగలిగిన సూక్ష్మజీవుల్ని కనిపెట్టారు. అది కూడా 2-3 రోజుల క్రితం ఈనాడు పత్రికలో వచ్చింది, మీరు గమనించండి. మన ప్రధాన పత్రికల్లో సైంటిఫిక్ వార్తలు బాగా వస్తున్నాయి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ సైన్స్ వార్తలు కూడా వాళ్ళు వేస్తారండి. అంటే మన పిల్లలకి అది నేర్పాలి. ఆ పత్రిక చూపించి, ఇదిగో ఆ బొమ్మ ఎంత అందంగా వేశారంటే, ఫ్రిడ్జ్ వేశారు పంట పొలంలో, అందులో సూక్ష్మజీవుల్ని పెట్టారు, అందులోంచి ఓ పళ్ళెల్లో వాటిని తీసి పంట పొలం మీద పారబోస్తున్నారు, వదులు పెడుతున్నారు ఆ సూక్ష్మజీవులు. అవి ఏం చేస్తాయి, భూమి నిరయల్లోకి కన్నాల్లోకి వెళ్ళి అక్కడ ఉండి ఇదివరకు వేసిన పురుగు మందుల బాబత్ అవశేషాలు ఏమైనా ఉంటే మింగేస్తాయి. ఇక ముందు పురుగు మందు జల్లినా పురుగును చంపడానికి ఉపయోగపడాలి తప్పితే అక్కడ అదనంగా నిల ఉండే అవకాశం లేకుండా ఈ సూక్ష్మజీవి దాన్ని తినేస్తుంది. ఇది జరగవలసిన పరిశోధన. మీ పిల్లల్ని ఇది వింటున్న వాళ్ళందరూ దయచేసి AGBSc చదివించండి. అగ్రికల్చర్ BSc, అగ్రికల్చర్ MSc, అగ్రికల్చర్లోనే బీటెక్ ఎంటెక్ కూడా ఉన్నాయండి. అగ్రికల్చర్ సంబంధించిన గ్రూపులు తీసుకోమనండి. ముఖ్యంగా 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు పొలం ఉన్నటువంటి రైతులు ఎవరు పిల్లల్ని వేరే చదువులు, మెడిసిన్, ఇంజనీరింగ్ అని పంపించకండి అనవసరంగా. అది పిచ్చేది. అందరూ ఒకే ఘాటిన పరిగెడుతున్నాం, గుడ్డెద్దు చీలో పడినట్టు, గొర్రె వెనకాల గొర్రె అన్నట్టు పరిగెడుతున్నాం. ఉద్యోగాలు వచ్చేటువంటి చదువులు 250 రకాలు ఉన్నాయండి. 250 రకాలు కెరీర్ ఆప్షన్స్ అంటారు. 250 రకాలు ఉంటే మనం 6-7 రకాలు మాత్రమే పిల్లలకు చెబుతున్నాం. మెడిసిన్, ఇంజనీరింగ్, అకౌంట్స్ అంటూ 250 రకాలు ఉన్నాయి. అంతేకాదు 5000 రకాల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. 5000 ఉద్యోగాలు కాదు, 5000 రకాల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయండి. మనుషులు దొరకట్లా. ఈవేళ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగి మనం అఖండ విజయం సంపాదించిన సందర్భంగా ఇంకో మాట నేను చెబుతాను ఖచ్చితంగా. అఖండమైన విజయం సాధించాం, సందేహంలా. ఆ పేరు పెట్టిన వారికి నమస్కారం. సింధూరం, మన ఆడపడుచుల సింధూరం తుడిచేద్దామని ప్రయత్నం చేస్తే ఆపరేషన్ సింధూర్ నీ నేల మొత్తం తుడిచి పారేస్తా ఉన్నది. అందులో మన బ్రహ్మోస్ క్షిపణి, మన ఆకాశ క్షిపణి బ్రహ్మాండంగా పనిచేసాయి. ఇప్పుడు గొప్ప శుభవార్త ఏమిటో తెలుసా? దేశం గురించి ఆలోచించేవాడికి దేశం గురించిన వార్తలే కనపడతాయి. దేని గురించి ఆలోచిస్తే అదే. నాకు అవే కనపడతాయి, నేను అవే చదువుతా. ఎందుకంత ఆనందంగా చెబుతున్నాను అంటే, ఈవేళ మన బ్రహ్మాస్త్రాల కోసం, మన ఆకాశ క్షిపణి కోసం, మన వాయుసేన విమానాలు వెళ్ళి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను విధ్వంసం చేయడానికి ప్రయోగించిన క్షిపణుల కోసం కనీసం 12 దేశాలు కొత్తగా ఆర్డర్లు పెట్టేయండి మనకి. ఆయుధాల దగ్గర నుంచి ఆవకాయ వరకు అన్ని విదేశాల నుంచి తెప్పించుకుందుకు అలవాటు పడిన జాతి ఈవేళ ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళింది. ఇది స్వాభిమానం, ఇది ఆత్మనిర్భరత. దీన్ని మనం పెంచాలి ఖచ్చితంగా. ఇక్కడే ఉండాలి, ఇక్కడే పనిచేయాలి, ఇక్కడున్నదే తినాలి, ఇక్కడ ఎలా ఉంటే అలాగే ఉండాలి అనే దేశభక్తి పిల్లల్లో కలిగించగలిగితే బాగుంటాయి. అందుకని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధనని మీ ముందు పెడుతున్న ఆ శ్రీమతి సందీప్త గారికి నమస్కారం చేస్తున్నా. నాకంటే చిన్నవాళ్ళు అయి ఉంటారు. పరమేశ్వరుడు పేరు మీద ఆశీర్వచనం చేస్తున్న అటువంటి పరిశోధనలు చేయించాలి పిల్లల చేత. రేపొద్దున మీకు పురుగు మందుల సమస్య ఉండదు, భూసారం తగ్గిపోయే సమస్య ఉండదు. ఇంకో మాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అనేక రంగాల్లో ఉద్యోగాలు పోతాయేమో కానీ వ్యవసాయంలో ఉపాధి పెరగబోతోంది. మనలో మన మాట. వ్యవసాయంలో దానివల్ల ఉపాధి పెరుగుతుంది, రైతుల జీవితం మరింత సుఖంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వ్యవసాయంలో 4 మార్పులు ప్రధానంగా వస్తాయి. ఒకటి, విత్తన పరీక్ష. ఇవాళ ఇలా పట్టుకుని పూర్వం విత్తనాలు చూడాలంటే అనుభవజ్ఞులైన రైతులు చేతిలో వేసుకుని తప్ప తాలు చూసేవారు. అందులో కొంచెం తేడాలు ఉండొచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మీకు ఆ తేడా ఉండదు. ఖచ్చితంగా ఇది పండే విత్తనం ఇది తప్ప అని లెక్క ప్రకారం తీసేస్తుంది. ఎప్పుడు యంత్రానికి ఉండే మేలు యంత్రానికి ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి, కానీ మొత్తం తీసేయవలసిన అవసరం ఏం లేదు. దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ఇవాళ మీరు GPS వచ్చిన తర్వాత ప్రయాణాలు ఎంత సుఖంగా మారాయండి. ఎవరింటికైనా వెళ్ళాలంటే లొకేషన్ పెట్టండి అంటున్నాం, వాళ్ళు పెడుతున్నారు.
శుభ్రంగా డ్రైవర్లు కూడా ఎలా తయారని ఏం అడిగే పనులే, శుభ్రంగా రైటు లెఫ్ట్ అంతే. మనకి లొకేషన్ పెట్టమని మనం అడగనవాడు, మనకి పెట్టనివాడు యమధర్మరాజు ఒక్కడే. వాడిని అడగవాడు పెట్టాడు, ఇంకా పెట్టేందుకు ఏం లేదు అక్కడ. ఇంకా రైటు లెఫ్ట్ ఉండదు, స్ట్రైటే. కానీ ప్రయాణం సులభమైందా లేదా? కానీ దానివల్లనే ఒక నష్టం జరుగుతుంది, గమనించండి. డ్రైవర్ల జ్ఞాపక శక్తి మొత్తం నశించింది. నమశివాయ. ఇదివరకు డ్రైవర్ అంటే ఎలా ఉండేవాడో తెలుసా? ఒక్కసారి కర్నూలులో ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఊరు వెళ్ళాము అంటే మళ్ళీ ఎప్పుడైనా కర్నూలు అదే డ్రైవర్తో వస్తే మీరు ఉండండి సార్ మొన్న వెళ్ళాం కదా అని తీసుకుపోయేవాడు. ఎన్ని సందులు తిప్పైనా సరే. ఈవేళ డ్రైవర్లు మొత్తం మందమతులు అయిపోయి సార్ లొకేషన్ పెట్టారండి పంపండి అంతే. ఇంక దాని ప్రకారం పోనేయడానికి వాడేందుకు, యంత్రం కూడా చాలు. ఎన్ని యంత్రాలు వచ్చినా మన మతి మందగించకుండా ఉండాలంటే మెదడును ఉపయోగించి తీరాలి. అది నేర్పాలి ఖచ్చితంగా. అసలు ఈ యంత్రం ముందు మనం బానిసలు అవ్వాల్సిన పని లేదు. ఈ యంత్రాలన్నీ కనిపెట్టింది మనమే కదా. అందుకని కృత్రిమ మేధ వల్ల మొదటి ఉపయోగం విత్తన పరీక్ష, రెండోది భూసార పరీక్ష. ఒక్క మాట దయచేసి గమనించండి. వ్యవసాయ రంగం దాన్ని కాంక్షించేవాళ్ళు, రైతుల అభిమానులు అందరూ గమనించండి. ఎప్పుడూ మనిషిని పనికిరాని వాడు అనకూడదని. ఇంకే తిట్టినా మంచిదే. ఇంగ్లీష్లో యూస్లెస్ ఫెలో అని కానీ పనికిరాని వాడు అని మాత్రం అనకూడదండి. ఎవడు దేనికి పనికొస్తాడో నీకు తెలుసా? దీనికి పనికిరాకపోతే దేనికో పనికొస్తాడు. నువ్వు దీనికి పనికిరావు అని చెప్పాలి, కనీసం ఇంకో దానికి పనికొస్తాడు. అలాగే భూసార పరీక్ష వల్ల ఉపయోగం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక భూసారాన్ని పరీక్షిస్తే ఇది వరి పంటకు పనికిరాదు, కానీ అది ఏం చేస్తుంది, వేరుశనగ పనికొస్తుందని చెబుతుంది. వెంటనే నువ్వు వేరుశనగ పంట వేసుకుంటావు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగం. ఒక్క విత్తనం ఉంటే చాలు. ఒక నేలలోకి ఇంత మట్టి తీసుకుని దానికి ఇస్తే ఇది పనికిరాదు అని చెప్పదు, దేనికి పనికొస్తుందో చెబుతుంది. కావాల్సింది అదే కదా. పనికిరాదని చెప్పడానికి విద్య ఎందుకండి, పనికొచ్చేది చెప్పాలి. కానీ వెనక గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఉండేవాట. ఆయన విద్య అందరికీ చేర్పాడు. ఆ రోజుల్లో ఇంత ఊరికే మెడికల్ కాలేజీలు 100 మందిని చేర్చుకోవడం లేదు, 10 మందే ఇంకా ఉండరు, లేకపోతే వైద్యం రాదు. 10 మందికి 10 ఏళ్ళు చెప్పాడు చదువు, 10 ఏళ్ళు చెప్పాడు. ఏదో కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగుండలా. అయిపోయాక ఓ పరీక్ష పెట్టాడు. మీకు అందరికీ ఓ పరీక్ష పెడుతున్నాను, మీ 10 మంది అడవిలోకి వెళ్ళండి, వైద్యంలో దేనికి పనికిరాని ఆకు ఎన్ని ఉంటే అన్నీ పట్టుకురండి అన్నాడు. అది పరీక్ష. వీళ్ళు వెంటనే సిద్ధపడిపోయారు. ఇక్కడ 10 మంది పట్టుకొద్దామని చెప్పేసి ఒకడు మంచి జేబులోనే నెక్కర వేసుకెళ్ళాడు. వాడు 2 జేబులు నిండా పట్టుకురావచ్చు అని. పనికిరాని ఆకులేక చాలా ఉంటాయి కదా, పనికొచ్చేవి ఇప్పుడు తక్కువే కదా, అందుకని వెళ్ళాడు. ఇంకోడు పెద్ద చేతి సంచి వేసుకెళ్ళాడు, సోమవారం సంతకెళ్ళినట్టు. ఇంకోటి పెద్ద యూరియా సంచి వేసుకెళ్ళాడు. ఇంకోటి ఏకంగా లేలాండ్ లారీ వేసుకెళ్ళాడు, పెద్ద ఎడ్ల బండిలాగా. అంటే పనికిరాని పట్టుకొద్దామని. గురువుగారు నవ్వుకుంటున్నాడు. సరే వెళ్ళండి రా అబ్బాయి, అవి పనికిరావు, మీరు పనికిరారు, తర్వాత చూద్దాం, మీరు వెళ్ళండి అన్నాడు. మన దేశ ఆయుర్వేద వైద్యానికి మూలమైనటువంటి కథ అండి ఇది. ఆయుర్వేద వైద్యం దాని నుంచి వచ్చింది. వెళ్ళిన వాళ్ళు వచ్చారు. ముందు ఎవరు వచ్చారో తెలుసా? పెద్ద బండేసుకు వెళ్ళిన వాడు వచ్చేసాడు, పెద్ద 2 ఏళ్ల బండినంట. ఇవన్నీ పనికిరావు అన్నాడు. అలాగా అక్కడ బారబోయి అన్నాడు ఆయన. తర్వాత సంచి వాడు వచ్చాడు, వాడు బారబోసాడు. జేబుల్లో వేసుకున్నవాడు వాడు బారబోసాడు. 10 మందిలో ఒక్క విద్యార్థి మాత్రం బేలముఖం వేసుకుని వచ్చాడు, ఒక్క ఆకు కూడా తేలా. వెంటనే గురువు అడిగాడు, ఎరా వాళ్ళందరూ ఏవో పట్టుకొచ్చారు కదా, నువ్వెందుకు పట్టుకురాలంటే, క్షమించండి గురువర్య, ఆయుర్వేద వైద్యం మొదలుపెట్టినప్పుడే మీరు మాకు శ్లోకం చెప్పారు. నేను అడవంతా తిరుగుతుంటే నాకు ఆ శ్లోకం గుర్తొచ్చింది. అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభక. మంత్రము కాని అక్షరం భాషలో ఉండదు. సంస్కృతంలో ఉండే 50 అక్షరాలు, తెలుగులో ఉండే 56 అక్షరాలు అన్నీ మంత్రాక్షరాలే. ఏది దేనికి బీజాక్షరం అనే దాంట్లో తేడాలు ఉంటాయి. గణపతి బీజాక్షరం వేరు, అమ్మవారి బీజాక్షరం వేరు, విష్ణుమూర్తి బీజాక్షరం వేరు, ఆంజనేయ స్వామి బీజాక్షరం వేరు, నీ పేరు నా పేరు వేరు అన్నట్టే అలాగే వేరుగా ఉంటాయి. కానీ అన్ని అక్షరాలు ఎవరో ఒకరికి బీజాక్షరాలే. అంచేది బీజాక్షరం కాని మంత్రం అనేది లేదు. అలాగే అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం, వైద్యానికి పనికిరాని ఆకు కూడా లేదు. చెట్టు వేరు ఆకు ప్రతిదీ దేనికో దానికి పనికొస్తుంది. అలాగే ఇంకో మాట చెప్పారు, మానవ జాతి బాగుపడ్డానికి అయోగ్య పురుషో నాస్తి, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో ఉండడు. నువ్వు ప్రయోగం చేసి తీరాలి. మనుషుల్ని ఎప్పుడూ పనికి మాలిన వాళ్ళు అనద్దండి, అది చాలా తప్పుడు మాట. అందుకని పనికి మాలిన వాడంటే వాడు ఏమైపోతాడు, నీరసం అవుతాడు. ఇంతకీ ఏం చెప్పాడు గురువు మెచ్చుకొని, ఆ విద్యార్థి పేరు జీవకుడు. ఒరే అబ్బాయి,
10 ఏళ్ళు చదువుకున్నా సరే ఆయుర్వేదం పూర్తయిందన్న సర్టిఫికెట్ నీ ఒక్కడికే ఇస్తున్నాను నేను. మిగిలిన వాళ్ళందరూ మార్చి సెప్టెంబర్ ఎంఎస్ఎం లోపలికి రండి అని చెప్పాడు ఆయన. అంతేగాని ఒక్కడికి సర్టిఫికెట్ ఇవ్వాల. ఈ చెప్పిన వాడికంటే సొంత తెలివి ఉపయోగించిన వాడికే సర్టిఫికెట్ ఇచ్చాడు. ప్రపంచంలో ఎప్పుడు పనికొచ్చే మనుషులను మనం కనిపెట్టాలి, కానీ ఏది దేనికి పనికిరాదో నువ్వు చెప్పడానికి కాదు, దేనికి పనికొస్తుందో చెప్పడానికి నువ్వు ఉండాలి ఖచ్చితంగా. అందుకని భూసారం అంటే ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందయ్యా, దీనికి పనికిరాదని చెప్పడం. అయ్యా నువ్వు కష్టపడి ఇక్కడ వరి వేస్తున్నావు, వరి పండదు. ఇక్కడ యాపిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఇక్కడ స్ట్రాబెర్రీ పళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి, ఇక్కడ సీతాఫలాలు బ్రహ్మాండంగా ఉంటాయి. పోలేదు ఒక సీజనే అనుకుంటావా, అన్ని సీజన్లో పండే పళ్ళు ఇక్కడ పండుతాయి. ఈ మట్టి దానికి పనికొస్తుంది. అంతేకాదు ఈ మట్టితో ఇంకో రకం మట్టి, ఈ ఊరి పక్కనే ఉన్న ఫలానా మట్టిని జత చేస్తే ఫలానా పంట పండుతుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలగబోతోంది. అందుకే నేను పిల్లల్ని AGBSC చదివించండి, AGMSC చదివించండి, వ్యవసాయంలో PhD చేయండి అని చెబుతున్నా. ఇంకా మూడో ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా, రైతులు హాయిగా ఇంట్లో కూర్చుని పొలాన్ని పరిశీలించవచ్చు, పొలానికి వెళ్ళక్కల్లా. ఇది బద్దకించడం కోసం కాదు, వెళ్ళలేరు, ఒక్కోసారి అనారోగ్యాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. పిల్ల అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తే నాన్న నీతో మాట్లాడాలని ఉంటుంది. అప్పుడు కూడా రాత్రి పోయి వ్యవసాయంలో పడుకుంటానంటే ఎలాగ పూర్వం అలా పడేవారు, యాతనలు పడేవారు. ఇప్పుడు అక్కడ CC కెమెరాలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే దాన్ని శుభ్రంగా ఆన్ చేసి దానికి జోడించవలసిన చిప్పులు చేర్పిస్తే ఇక్కడే రైతు కూర్చుని బ్యాంకు మేనేజర్ గారు తన సీట్లో కూర్చుని బ్యాంకులో ఉండే 16 గదుల్లో బయట పార్కింగ్ చోట కూడా ఏం జరుగుతుందో చూసినట్టే తనకుండే 100 ఎకరాల పొలంలో ఎక్కడ పంట ఎలా ఉందో, ఏ మొక్క ఎలా ఉందో, ఏ మొక్కకి చీడబట్టిందో, ఏ ఆకు చెదిరిపోతుందో అన్నీ కెమెరా ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరగబోయే మేలేది. కాస్త ఖర్చు అవుతుంది, కానీ దాని ప్రయోజనం దానికి ఉంటుంది. అన్నిటికంటే గొప్పది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిదైనా చిన్నది కాని ప్రయోజనం, రాబోయే కరువుల్ని, రాబోయే వరదల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైతుకు ముందే చెబుతుంది. 2 నెలల్లో కరువు రాబోతోంది, నీరు జాగ్రత్త చేసుకో. 2 నెలల్లో వరదలు రాబోతున్నాయి, నీటిని ఏం చేయాలో ఎలా వాడుకోవాలో చూసుకో. ఈలోపు పంట కోసేయాలేమో చూసుకో. చేలు అట్టి పెట్టకు, పైన అట్టి పెట్టకు, తీసుకెళ్ళి ఏదైనా చెయ్యి అని జాగ్రత్త చేయడానికి కృత్రిమ మేత బాగా ఉపయోగపడగలుగుతోంది. అందుకని నా మాట నమ్మి రైతులు ధైర్యవంతులై పొలాలని అమ్మకుండా నమ్ముకుని ఉండండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఇంకొక మాట చెప్పి 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. నేను మొదట్లోనే ఓ మాట ప్రస్తావించా, భారతదేశంలో ప్రతిదీ దేవుడితో ముడిపెడతారు. ఇది దేవుడు దేశం, దేవుడు ఇక్కడ 10 సార్లు అవతరించిన దేశం. మనం గర్వంగా చెప్పుకోవాలి ఆ విషయాన్ని. 10 సార్లు అవతరించిన దేశం ఇది. ప్రతిదీ దేవుడితో ముడిపెడతారు. మన దగ్గర రైతులు ఎప్పుడు భూమి 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 అని మానరు, భూదేవి అంతే. ఇంకో మాట భూదేవి, భూమాత, గోవనరండి, గోమాత. వేళ మన బతుకులు చెడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? గంభీరంగా ఉన్నా గ్రహిద్దాం. ఆవులు చెత్త కుప్పల దగ్గర ఉంటున్నాయండి, కుక్కలు మన ఇళ్లలో పక్కల మీద ఉంటున్నాయండి. అందుకని చెడిపోయింది దేశం. వేళ గోవుని ఎలా చూడాలి, కుక్కని ఎలా చూడాలి? చెత్త కుప్పల దగ్గర ఆవులు కనపడుతున్నాయి, కుక్కలు ధనవంతుల ఇళ్లలో పక్కల మీద ఉన్నాయి. కుక్కని గౌరవించొద్దని కాదమ్మా, దానికి తిండి పెట్టాలి అంతే. పక్కన పడుకోబెట్టుకోకల్లా, దానికి సబ్బు, దానికి డ్రెస్సు, దానికి ఓ డాక్టరు. ఆవేమనుకుంటుంది, కర్మ కొద్దీ ఆవుగా పుట్టాను, కుక్కై పుట్టినా బాగుండేది. ఆవులు చెత్తకొప్పల దగ్గర ఉంటున్నాయి, ఆవు పేడ తీసేవాడు లేడు. ఇలా తీయరనే గోపూజ అని పెట్టారు, గోమాత అన్నారు. అదేం గుడ్డి నమ్మకం కాదు, అది నువ్వు గౌరవించాలంటే దేవుడు అని చెప్పాలా వద్దా? అందుకని కుక్కకి హారతిమ్మని, కుక్కకి పూజ చేయమని చెప్పలేదండి. కుక్కకి ఎంత అన్నం బారేయండి పోతుందని చెప్పారు. కుక్కను అగౌరవించమని చెప్పాలా? ఇంటి ముందు ఊరికే వీధి గుమ్మం ముందు అన్నం బారేసేవాళ్ళండి పూర్వం. కాముని పున్నమ, హోళీ పున్నమ నాడు మా చిన్నతనంలో ఎప్పుడు ఈ రంగులు వేసుకోవడం, ఈ దిక్కుమాలిన పని చూడాల. మా అమ్మగారు మా చేత ఏం చేయించేవారు, రొట్టెలు కాల్చేవారు. 2 రొట్టెలు ఇచ్చేవారు మనిషికి, అందరికీ, అన్నదమ్ములకి. ఒరే ఆ 2 రొట్టెలు కుక్కలకి పెట్టొచ్చాకే నీకు రొట్టె అనేవారు. అది ఆనాటి తల్లుల సంస్కారం. ఈ 2 రొట్టెలు కుక్కలకి పెట్టొచ్చాకే నీకు రొట్టె అనేవారు. ఈ 2 రొట్టెలు కుక్కలు ఎక్కడున్నా వెతికి పెట్టేవాళ్ళు. ఎందుకంటే అవి పెట్టకపోతే మాకు రొట్టెలేదు ఇక్కడ. మేము ఆ రొట్టె పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే, దానికి ఏడాదికి ఒక్కసారైనా పిండి వంటలు దొరికేవి. రోజు పెంటకుప్పల మీద తిండే కదా పాపం, ఏదో అన్నం పెట్టేవారు అనుకోండి. అయినా దానికి ఏదో పిండి వంటలు స్వీటు హాటు కావాలని ఉంటుంది కదా, ఏడాదికి ఒక్క రోజైనా దానికి దొరికేది. కానీ ఆ రొట్టె పెట్టడం వల్ల
మా పల్లెటూళ్ళలో నేను 20 ఏళ్ళు బతికినప్పటికీ ఏ రోజు ఏ కుక్క నన్ను కరవలేదండి. అన్నం పెట్టిన చేతిని కరిచే లక్షణం మనిషికైనా ఉందేమో కానీ కుక్కకి లేదండి. ఒక్కసారి పిల్లల చేత రొట్టె మొక్క తినిపిస్తే పిల్లల్ని ఏ హైదరాబాదు కాదు, అమెరికా కాదు, అమలాపురం కాదు, ఎక్కడా కుక్కలు కరవ్వండి. అవి బాగా గుర్తుపెట్టుకుంటాయి. కుక్కలకి మెమరీ పవర్ చాలా ఉంది. దీన్ని మనం అవమానించక్కల్లా. కానీ గోవు శ్రేష్టమా కాదా? దాన్ని గౌరవించాలా వద్దా? ఆవులేమో చెత్త కుప్పల దగ్గర ఉంటాయా? రకరకాల ఆహారాలు తిని ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి అవతల పారేస్తారా? కనీసం విడిగా పారేయాలన్న జ్ఞానం కూడా లేదా? ఆ మాత్రం బద్ధకం మన అందులో చుట్టే అవతల పారాయి. ఎక్కడి నుంచో ఇడ్లీలో ఏవో తెప్పించాం, అందులో ఇడ్లీ మిగిలింది, చట్నీ మిగిలింది, అది విడిగా పారయ్యా లేదండి. అలా ప్లాస్టిక్ సంచితో పాపం ఆవుకి అది సంచి అని తెలియదు, లోపల ఏదో పదార్థం ఉంది, దానికి కావాలి. దానికి భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు కానీ చేతులు ఇవ్వలేదు, ముట్టి ఇచ్చాడు. అది కూడా ఏదో పంది కూరల్లాగా ఉండదు, సంచిని చీల్చడానికి అది సరిపోదు, సంచితో మింగేసింది. దాని లోపలికి వెళ్ళి ప్లాస్టిక్ సంచులు చుట్టుకుపోయాయి. మీకు తెలుసు, పశువైద్యుల ఆసుపత్రిలో కనుక్కోండి, కేజీల సంచులు ఆవుల కడుపులో ఉన్నాయండి. మనం ఎలా బాగుంటాయండి? గోమాత మన శపిస్తూ ఉంటే మనం బాగుంటామా? ఆలోచించండి. ఆవులేమో చెత్త కుప్పల దగ్గర, కుక్కలేమో పక్కల మీద. ఇదా సంస్కృతి? దేన్ని ఎలా గౌరవించాలి? అందుకనే పూర్వం ఏం చెప్పారంటే, పొడమిన్ పూర్వులు మట్టిగాదలచిరా, పొడమిన్ పూర్వులు మట్టిగాదలచిరా, భూమాత భూదేవియంచు అడుగుల్ మ్రొక్కిరి హారతిచ్చిరి గదా. భూమాత భూదేవియంచు అడుగుల్ మ్రొక్కిరి హారతిచ్చిరి గదా. ఆ భక్తి ఏమయ్యనో చెడు బుద్ధుల్ చెదలెట్లు బట్టెను విదేశీ శాస్త్రమోహమ్మునన్ కడతేరున్ వ్యవసాయమీ ధరణిలో కర్మం మిటుల్ కాలినన్. భూమాత అన్నారు, భూదేవి అన్నారు, కానీ మట్టిగా ఎప్పుడూ తలచలేదు. అంతేకాదు, నేల మీద కాలు పెడుతుంటే సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే అని భూమిని క్షమాపణ కోరమన్నారు. పిల్లలకి ఇది నేర్పాలి. పైగా అందులో ఎంత అందంగా చెప్పారు, ఎన్నింటిని రక్షించుకోమని చెప్పారు. భూదేవిట, ఆవిడ మీద కాలు పెడుతున్నాం కాబట్టి క్షమాపణ కోరాలి. మరి పెట్టక తప్పదు కదా, మంచం దిగాలిగా, మంచంలోనే కూర్చుంటావా రోగిష్టి వాళ్ళగా, దిగక తప్పదు. భూమిని నేలతో కాళ్ళతో ముట్టుకోక తప్పదు కానీ తప్పదు అది. అటువంటిప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? నమస్కారం పెట్టు, క్షమార్పణ కోరు. తప్పదు, అది తప్పేది కానీ తప్పదు. ఏం చేస్తావు? భూమి మీద కాలు పెట్టిన పైన కూర్చుంటావా? అందుకని అమ్మా నీకు నమస్కారం, పాదస్పరిశం క్షమస్వమే, కాళ్ళతో నిన్ను స్పృశిస్తున్నాను, నన్ను క్షమించు అని ఎంత వర్ణిస్తున్నాడు అంటే ఋషి. సముద్రవసనే దేవి, భూదేవి స్త్రీట, మన తల్లిట. ఆవిడ కట్టుకున్న బట్ట ఏమిటంటే సముద్రంట. అంటే సముద్రాన్ని కాపాడుకోవాలనేనా? తల్లి బట్ట ఒంటి మీద ఉండాలనే మనం ఆలోచిస్తాం కదండి. అంచేత తల్లికి బట్ట కట్టినట్టే భూమికి సముద్రం బట్టయ్యా, సముద్రాన్ని నువ్వు కాపాడ. పర్వతస్తన మండలే, ఆ స్త్రీకి స్తనాలు ఉంటాయి కదా పాలివ్వడానికి, అవి పర్వతాలు అన్నారు. ఎందుకన్నారు? ఇదే శృంగార వర్ణన కాదు, అది పర్వతాల మీద వర్షం కురుస్తుంది, ఆ వర్షం సెలయేళ్లుగా పారుతుంది. అదే వానై వాగై వంకై నదై సముద్రంలో గడుతుంది. ఈలోపు పంటలు పండిస్తుంది. అంచేత పర్వతాలు లేకపోతే వానలు లేవు, వానలు లేకపోతే పంటలు లేవు. తల్లి బిడ్డలకి పాలిచ్చినట్టే పర్వతాలు జనానికి మొత్తం పంటలను ఇస్తున్నాయి కాబట్టి పర్వత స్తన మండలే అన్నారు. అది హైందవ సంస్కృతి, అది హైందవ దేవతా వర్ణన. ఇందులో శృంగారం ఎందుకు ఉంటుందండి? నీ బుద్ధి అలా ఏడిచింది. కానీ పర్వత స్తన మండలి, పర్వతాలు తల్లి ఏ రకంగా తన పాలిచ్చి పిల్లల్ని పోషిస్తోందో భూదేవి పర్వతాలతో అలాగే పోషిస్తోంది. అందుకని పర్వత స్తన మండలి. విష్ణుపత్ని మొత్తం నడిపించేది శ్రీమన్నారాయణమూర్తి. అందుకని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అన్నారు. ఊరికే అన్నారా? పాలించాలంటే ముందు భూమి ఉండాలి, నడపడానికి డబ్బు ఉండాలి. భూమి అంటే భూదేవి, డబ్బు అంటే శ్రీదేవి. అందుకని ఆ ఇద్దరు ఆయనకి భార్యలు అన్నారు. అందుకని ఊరికే క్యాటరింగ్, కళ్యాణ మండపం కథ కాదు, అది ఒక భావనాత్మకమైన సంబంధాలు. ఈ దేవతా సంబంధాలని, మానవ సంబంధాలని అర్థం చేసుకుంటే వ్యవసాయం కంటే గొప్ప వృత్తి లేదని మనకు అందరికీ అర్థమవుతుంది. ఇది ఇందువల్ల చెడిపోయాం. చెడు బుద్ధులు చెదలెట్లు బట్టెను. ఈ చెద ఎప్పుడు పట్టింది? విదేశీ శాస్త్రమోహమ్మునన్. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాక ఇది పుట్టింది. మొట్టమొదటి ఇంగ్లీష్ వాడు స్కూల్ ఎప్పుడు పెట్టాడో తెలుసా? ఒక్క మాట తెలుసుకుంటే అర్థమవుతుంది. కుంభకోణం అంటే మోసం అని ఎందుకు వచ్చిందండి అర్థం? పత్రికల్లో రాస్తారు కదా, పెద్ద కుంభకోణం జరిగింది. కుంభకోణం అంటే మోసం ఏమిటండి? ఎందుకు అవుతుంది? ఇంగ్లీషు వాడు మొట్టమొదటి స్కూల్ ఈ దేశంలో తమిళనాడులో కుంభకోణంలో పెట్టాడు. అప్పుడే ఈ జాతి మొత్తం మోసపోయింది. అందుకే కుంభకోణం అంటే మోసం అని వచ్చింది.
వాడు మొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కుంభకోణంలో పెట్టాడు. అందువల్ల మొత్తం మునిగాం. అందుకే కుంభకోణం అంటే మోసం. మామూలుగా కూడా కుంభకోణం మీకు ఇతర సామానికి ప్రసిద్ధి, బాగా ఇతర సామాను, బిందులు చెంబులు గరిటలని. అక్కడ తూకాలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా ఉంటాయి. నీకు ఎంతైనా ఏదో మొత్తం మీద 100 గ్రాములు వాడికి కలిసి వచ్చారో చూసుకుంటాడు. అందుకని కుంభకోణం కూడా. ఇంగ్లీష్ వాడు మొదటి స్కూల్ అక్కడ పెట్టాడు. ఆ మొదటి స్కూల్ ఇవాళ ఏమైందండి? కళ్ళ నీళ్లతో చెబుతున్నా, నా తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు మీడియం స్కూలే లేకుండా చేసిందండి ఈ కుంభకోణం స్కూలు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఈవేళ పత్రికల్లో మీరు చూసుకుంటారు, పంజాబ్లో 2వ భాష కింద పెట్టారట తెలుగుని. మనకి ఇక్కడ ఏ భాష కింద ఉందో అందరికీ తెలుసు. అసలు చదువుతున్నారో లేదో అందరికీ తెలుసు. పంజాబ్లో చదువుతారు 2వ భాష 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మన దగ్గర మాత్రం ఇక్కడ డిగ్రీలో తెలుగు ఉండదు, ఇంటర్మీడియట్లో తెలుగు ఉండదు, 10వ తరగతి వరకు నామమాత్రంగా ఉంటుంది. అసలు రాష్ట్రాల్లో అక్కడ గౌరవిస్తారు. మాతృభాష, మాతృభూమి, గోమాత, భూమాత లాంటి వాటి మీద గౌరవం లేకపోతే మన జీవితానికి విలువేమిటి అసలు? మళ్ళీ ఆ స్థితి మనల్ని తీసుకురావాలి, మనం తీసుకురాగలగాలి మన పిల్లల దగ్గర. ఈ విదేశీ శాస్త్రమోహం వల్లే ఇది వచ్చింది. ఇది కొనసాగితే వ్యవసాయం నాశనం అయిపోయినట్టే. కొనసాగకుండా ఉండాలంటే మళ్ళీ భూమిని దేవతగా గౌరవించే లక్షణం మనకు ఉండాలి. రైతుని ఆ భూపుత్రుడుగా గౌరవించే లక్షణం ఉండాలి. ఇది వ్యవసాయమూలము, ఇది వ్యవసాయమూలము, మహీతలమంతకు అన్నపూర్ణ. ఇది వ్యవసాయమూలము, మహీతలమంతకు అన్నపూర్ణ. ఈ నదులు నిరంతరీకృత వన ప్రతిభామయమూర్తులు, ఈ నదులు నిరంతరీకృత వన ప్రతిభామయమూర్తులు. ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కనరాదు. ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కానరాదు. ఇది గత వైభవములను, ఇది గత వైభవములను ఏ గతి పొందునో, ఇది గత వైభవములను ఏ గతి పొందునో చింతసేయుడి. ఇది మొత్తం వ్యవసాయం ప్రధానంగా ఉన్న దేశం. ఇది భూమండలం మొత్తానికి అన్నపూర్ణ. ఇవాళ వినడానికి కష్టంగా ఉండే వార్త ఏమిటో తెలుసా? 10 ఏళ్ల క్రితం వరకు, నేను డేటు చెబుతున్నా, తేదీ చెబుతున్నా ఖచ్చితంగా, 10 ఏళ్ళు చాలు, అంతకంటే చెప్పక్కర్లా. 10 ఏళ్ల క్రితం వరకు మన దేశ పరిస్థితి ఎలా ఉండదు? ఇజ్రాయెల్ నుంచి బియ్యం దిగుమతి చేసుకున్నామండి. మన కర్మ అది. ఈ మధ్య మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ కారణంగా, వ్యవసాయం పెరగడం కారణంగా, వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి కల్పించిన సౌకర్యాల కారణంగా మళ్ళీ పెరిగి మన బియ్యాన్ని మనమే వాడుకొని విదేశాలకు ఎగుమతి చేసే దశకి వచ్చాం మనం. మొహమాటం లేకుండా మాట్లాడడం నాకు అలవాటు. పార్టీలతో నాకు నిమిత్తం లేదు. జరిగింది జరిగినట్టు చెప్పాల్సిందే. ఎందుకంటే నేను సాగర ఘోష కావ్యం 20 ఏళ్ల క్రితం రాశాను, 2000 సంవత్సరం ప్రాంతాల్లో. అప్పుడు ఇజ్రాయెల్ నుంచి బియ్యం తెప్పించుకుంటున్నారు ఇక్కడికి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ ఎంత దేశం పిట్ట. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నీటిని జాగ్రత్తగా వినియోగించి బిందు సేద్యం పెట్టారు. అక్కడ బిందు సేద్యం అంటే మొక్క మొత్తం బిందులతో పోసేయడం కాదు. అక్కడ బిందు ఆ మొక్కకి ఎన్ని బిందువులు అవసరమో అన్నీ అందించడం. ఇక్కడ కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు. అది ఈ రబ్బర్ గొట్టాల్లో పెట్టి బిందు సేద్యం అందిస్తున్నారు. అలా నీటిని నిల్వ చేసుకోగలగాలి, నీటిని అందించాలి. మొత్తం చేను తడపాలి కదా అని చెప్పి సముద్రం నీరంతా పోయక్కర్లేదు. అక్కడ విత్తనం చచ్చిపోతుంది. ఏ మొక్కకి ఎంత అవసరం, ఏ పంటకి ఎంత అవసరం, దాన్ని బట్టే అందించడం, మిగిలిన నీరు వినియోగం చేయడం. దాన్ని ఇజ్రాయెల్ వాడు నేర్చుకున్నాడు. వాడు శాస్త్రీయ విజ్ఞానం ఎక్కువ. ఇజ్రాయెల్లో నిఘా విభాగాలు బ్రహ్మాండంగా పనిచేస్తే చాలా. అక్కడ ఇజ్రాయెల్ నిఘా అంటే మొత్తం శివుడు పాలాక్షం 3వ కన్నే. అది వాడికి తెలియకుండా ఏం జరగడానికి వీల్లేదు. అందుకే చిన్న దేశమైనా మొత్తం ఉగ్రవాదుల మీద యుద్ధం ఎలా చేస్తున్నాడో చూడండి. అది మంచిదా చెడ్డదా అనేది వేరే విషయం, కానీ వాడు యుద్ధం చేస్తున్న విధానం చూడండి. వాడు ఓడిపోవట్లేదు, మరి తేలాల్సిందే అంటున్నాడు వాడు. ఇంత చేస్తే ఇంత దేశం అది. ఎందుకంటే వాళ్ళ శాస్త్రవేత్త. అంతేకాదు నోబెల్ బహుమతులు పొందిన వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కువ. మరి ఇండియా 140 కోట్ల జనాభా ఉంది. ఇక్కడ ఎంతమందికి ఉన్నాయో ఎవరికి తెలుసు. అమర్చసేన తర్వాత మళ్ళీ వెండలేదు. ఇక్కడ ఏమైనా చిన్న చిన్నవి తక్కువ రకం వస్తున్నాయి తప్పితే అసలు ప్రధానమైనవి ఏవి రాలా. మరి మేధావులు లేకన కారణం ఇది. మళ్ళీ పునర్వైభవాన్ని పొందాలి. మళ్ళీ మాతృభాషలో విద్య, భూమిని దేవిగా మాతగా భావించడం, గోవుని మాతగా భావించడం, హిందూ ధర్మం వికాసం చెందడం, ప్రకృతి శక్తులన్నింటినీ దేవతలుగా భావించడం, మన జీవితం కంటే సమాజ జీవితం ముఖ్యం అనుకోవడం జరగాలి. అలా జరిగితే ఈ నదులు నిరంతరీకృత వన ప్రతిభామయమూర్తులు. వనం అంటే
నీరు. ఇక్కడ నదులు ఎప్పుడూ నిరంతరం జీవజలాల్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కానరాదు. అమెరికా కానీ, రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ, అనేక రకాల ముస్లిం సంపన్నమైన దేశాలు కానీ ఎడారుల్లా ఉండేవి. వాళ్ళు చాలా కష్టపడి వాటిని అభివృద్ధి చేసుకున్నారు. మనకి భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చారంటే, నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నేల మీద ఏదో ఒకటి పండే నేల మనకి ఇచ్చాడు. ఇక్కడ సహజంగా పండే నేల. ఉట్టి మన ఇంట్లో మన పొలాన్ని ఖాళీగా వదిలేస్తే మీరు 6 నెలలు పోయాక వెళ్ళండి, ఏదో రకం పిల్ల పెసరో ఏదో ఒకటి పండుతుంది అక్కడ సహజంగానే. అలా సహజంగా ఉండే నేలలు, సహజంగా ప్రవహించే నదులు ఉన్నాయి. అలాగ సహజంగా మందకోడి బుద్ధి కనుక ప్రవహించకుండా ఉంటే మనం అభివృద్ధి చెందగలం. ఇది గత వైభవములను ఎన్నడూ పొందును యోజసేయుడి. చివరిగా ఒక్క మాట, ఎప్పుడు ఆ వైభవాన్ని పొందుతుంది అంటే, ఈ సభని సార్థకం చేసుకుందాం. బొంబాయి నుంచి ప్రత్యేకం లఘుస్థాయిలో ఉన్న పారిశ్రామికవేత్తలు వచ్చి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారిని ఏకం చేసి వ్యాపారపరంగా మనమంతా కలుసుందాం. ముందు తెలుగు వాళ్ళకి మన వ్యాపారాలు బాగుండేలాగా, వాళ్ళకి మన వస్తువులు అందేలాగా, మనం మన వాళ్ళ వస్తువులనే కొనేలాగా మనం చేద్దామని TCM తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ మర్చెంట్స్ కృషి చేస్తోంది. వారు చెప్పడం వల్లే నేను తెలుగు వాళ్ళ మీద అభిమానంతో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. మన దగ్గర గుజరాత్ వ్యాపారుల్ని, యూపీ వ్యాపారుల్ని, పంజాబ్ వ్యాపారుల్ని ప్రోత్సహించే బదులు మన తెలుగు వ్యాపారస్తుల్ని ప్రోత్సహించండి. అందరూ ఒక్క మాట మాయ చేసే మాట ఇప్పుడు బాగా నడుస్తోంది. ఆ వలలో మనం పడకూడదు. గ్లోబలైజేషన్ అంటే పెద్ద మోసం. అది అమెరికా వాడు కనిపెట్టిన మాట. గ్లోబలైజేషన్ పేరు మీద మన వస్తువులన్నీ అమెరికా పెడతాయి, అమెరికా నుంచి మనకు వస్తాయి. ఎంత బరువు అవుతాయో తెలుసు అందరికీ. కానీ మనది ఎప్పుడు స్థానిక వృత్తి. దానికి ఒక ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటా. స్థానికతను ప్రోత్సహించడం మన పురాణాల నిండా ఉంది. కృష్ణుడి మీద కీర్తనల్లో ఓ మాట ఉంటుంది చూడండి, మధురా నగరికి చల్లలం మగను దారి తొలగుమా కృష్ణ మధురా నగరికి అనే పాట ఉంటుంది చూడండి కృష్ణుడి మీద కీర్తనలో. అంటే ఈ గోపికలు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవి రేపల్లె నుంచి మధురా నగరానికి తీసుకెడుతూ ఉంటే కృష్ణుడు అడ్డం కొట్టి వాటిని తినేసేవాట. మనకేం చెప్తారు మామూలుగా పురాణం, శ్రీకృష్ణ లీలలో శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడు దేవుడు. అది కాదు దాని ఉద్దేశం. రేపల్లె పల్లెటూరు, మధుర నగరం. పల్లెటూళ్ళలో ఉండే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పల్లెటూళ్ళలోనే వినియోగం కావాలి, అవి నగరాలకి వెళ్ళొద్దు. ఇది శ్రీకృష్ణుని లీలకి అంతరార్థం ఖచ్చితంగా. మధురా నగరకి చల్లలమ్మగను దారి తొలగమా కృష్ణ. ఆ పాట ఏమిటండి? అది కేవలం ఒక అబ్బాయి ఆడవాళ్ళని ఆట పట్టించడమా? అలా చెప్తున్నాం మనం. కృష్ణలీల అన్నాం. పైగా కృష్ణుడైతే మాత్రం తప్పు కాదా? కృష్ణుడు ఆ తప్పు చేస్తాడా? మీరు ఎందుకు అడుగుతున్నారు? పల్లెటూళ్ళలో ఉన్న పాలు, పెరుగు పట్టుకెళ్ళి పట్టణాల్లో పోస్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి? ఇక్కడ వస్తువు ఇక్కడే వినియోగం కావాలి. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. ఇక్కడ భగవంతుడు కూడా ఆ మాట చెబుతాడు ఖచ్చితంగా. స్థానికత, స్థానికత, స్థానికత. కర్నూలులో ఎవరైనా వ్యాపారస్తులు వ్యాపారం చేస్తే, ఒక పరిశ్రమ పెడితే 90% ఉద్యోగాలు కర్నూలు వాళ్ళకి ఇవ్వండి, కర్నూలు వాళ్ళకి ఇవ్వండి. 90%. కనీసం ఈ జిల్లా మొత్తం ఇవ్వండి. అయ్యాకే మిగిలిన వాళ్ళకి ఇవ్వండి. మనకి పెద్ద జబ్బు ఏమిటంటే, ఎక్కడో యూపీ నుంచి, పంజాబ్ నుంచి పెద్ద మేనేజర్ని తీసుకొచ్చి మన వాళ్ళకి మొగుండి కింద పెడతాం. ఇక్కడ కర్నూలు వాళ్ళు ఎందుకు పనికొస్తారంటే, కాఫీ కప్పులు కడగడానికి పనికొస్తారు. అంటే పోస్టు వాడికి, పొగ మనకేగా. ఇక్కడగా ఫ్యాక్టరీ పెట్టింది, పొగ మనకి, పోస్టు వాళ్ళకి. స్థానికత ఎప్పుడూ ప్రమాదం కాదండి, అది ప్రమోదం. పురాణాలు సైతం దాన్ని ప్రోత్సహించే శ్రీకృష్ణుడి మీద కీర్తనే ఉదాహరణ. ముందు నువ్వు బతుకు, తర్వాత మిగిలిన వాళ్ళకి వీలైనంత మందికి బతికే అవకాశం కల్పించు. అందుకని తనకమాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం ఎక్కడా ఉండదు. అందుకని స్థానికతను ప్రోత్సహిస్తే మనం గత వైభవాన్ని మళ్ళీ అందుకుంటాం. తెలుగువారికి వ్యాపార రంగంలో కూడా, వ్యవసాయ రంగంలో కూడా, అన్ని రంగాల్లోనూ మన వాళ్ళని మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఉంటే 2 రాష్ట్రాలు వ్యాపారస్తుల చేతిలో త్రాసులాగే సమాన స్థాయిలో వృద్ధి చెందుతాయి. అలా వృద్ధి చెందడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. గారి అనర్గళ ప్రసంగం విన్న తర్వాత రోమాంచితమైంది. మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. 24 గంటల్లో దాదాపు 10 నుంచి 11 గంటలు ప్రయాణం చేసి ఈ వయసులో కేవలం రైతు మీద అభిమానంతో వచ్చిన
గురువు గారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ఒక్కసారికి స్టాండింగ్ ఓవేషన్ మన కృతజ్ఞతాభివందనాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోందంటే చెట్టు మీద కాయని సముద్రంలో ఉప్పుని కలిపినట్టుగా చెట్టు మీద కాయని ఈ సముద్రంలో ఉప్పుని కలిపే మహత్ అవకాశం నాకు కలగడం నా అదృష్టం. దాదాపు 40 సంవత్సరాలు వివిధ రకాల ప్రదేశాల్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రైతులకి ఒక్కనాడు కూడా నేను లేదు అని చెప్పలేదండి. అందుకే వాళ్ళు పెట్టిన ఆశీర్వచనంతో నేను ఈరోజు బొంబాయిలో మంచి పరిస్థితిలో ఉన్నాను. అందుకు నేను రైతులకి చాలా రుణపడి ఉన్నాను. అలాగే అడిగిన వెంటనే చింతల వెంకటరెడ్డి గారు ఆయన వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడానికి చాలా సహకరించారు. మీకు కూడా మాకు సభాముఖంగా కృతజ్ఞతలు సార్. టీఎంసీఏ తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆయన జోలు వేసుకుని ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఎవరెవరో స్పాన్సర్ల దగ్గరికి, దాతల దగ్గరికి వెళ్ళి ఏమిటి అంటే ఆయన ఒకటే చెప్తారు, మా అమ్మాయి పెళ్లి కోసం రాలేదండి, ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి కోసం వస్తున్నాను, మీరు ఏమైనా సహాయం చేస్తే చేయండి, వాలంటరీగా ఆయన తీసుకుంటుంటారు. ఆయనకి నా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలుగా ఆయనకి నేను సహకరించడం నా అదృష్టం. ఈరోజు ఈ కార్యక్రమం ముగింపుకి వచ్చింది. అందరికీ కృతజ్ఞతలు. మీ పనులు మానుకొని ఈరోజు వచ్చి ఈ చైతన్యవంతమైన ఈ ప్రసంగం విని గురువుగారు చెప్పిన వాటిని ఆచరించి వ్యవసాయానికి మళ్ళీ పెద్దపీట వచ్చేటట్టుగా ప్రయత్నిస్తారని మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాగే ఈ హాలు మాకు ఇచ్చిన దాతలు టీజీ వెంకటేష్ గారికి మరియు కార్యకర్తల బృందం అందరికీ తెర వెనుక ఎంతోమంది పనిచేసి ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం అంత విజయవంతంగా అయింది అంటే కనపడ్డ వాళ్ళు కొంతమంది ఉంటే కనపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, లైటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి, ఇప్పుడు గురువుగారి ప్రోగ్రాం రికార్డ్ చేయడానికి వీడియోకి ఎక్కడి నుంచో వచ్చిన అతను, వీళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎవరి పేరైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. పాత్రికేయులు ఎవరైనా కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఒకే వేదిక మీద ఉండడం ఈరోజు మనం అందరం చేసుకున్న ఒక మంచి పుణ్యం. థ్యాంక్ యూ.